ఆలయ అవసరార్థం మించిన స్థలంలో ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని గాజువాక 76వ వార్డు చిన్నగంటాడ నూకాంబిక అమ్మవారి ఆలయ కమిటీ గ్రామస్తులు స్పష్టం చేశారు. తక్షణమే ఆక్రమణలను తొలగించి గెడ్డ పునరుద్ధరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆలయ ప్రాంగణం నుంచి గాంధీనగర్ వరకు ఫ్లెకార్డులతో ర్యాలీ నిర్వహించి నినాదాలతో హోరెత్తించారు. సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఇందల ఈశ్వరరావు, నాగిరెడ్డి, అప్పలనాయుడు, నాయకులు గుడివాడ అమ్మన్న, జగన్నాథ రామానాయుడు, నాగిరెడ్డి, వెంకటరమణ, రాంబాబు, రౌతు గోవింద్ మాట్లాడారు. కొంతమంది జీవనోపాధి కోసం ఆలయ కమిటీ నుంచి అనుమతితో ఆలయ స్థలంలో రేకుల షెడ్ నిర్మించారు. ప్రస్తుతం గెడ్డ ఆధునీకరణకు పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆ షెడ్లు తొలగించాలని కోరుతున్నా సంబంధిత వ్యక్తులు నిరాకరించడం దారుణమన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆక్రమణలను తొలగించాలని వారు కోరారు. మా ఊరు 45 సంవత్సరాల చరిత్ర కలిగిన చిన్నడుపూరు గ్రామం సార్. మా చిన్నప్పటి నుండి కూడా ఇక్కడ అమ్మవారికి మేము పూజ చేసుకోవడం, ఇక్కడ వనుముగా ఇక్కడ ఆడుకునే ప్లేస్ సార్. ఈ ఊర్లన్నీ కూడా మా తర్వాత వచ్చినాయి సార్. ఈ ఊర్లన్నీ రాజకీయాలకి మా ఊరికి ఎటువంటి సంబంధం తీసుకురావద్దు సార్. కాకపోతే ఏంటంటే ఇటువైపు లేడీస్ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లల్ని తీసుకురావాలి, వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. అసాంఘిక కార్యకలాపాలు అయితే మాత్రం జరుగుతున్నాయి సార్. ఎక్కడైనా సరే బస్సులు ఇలా రోడ్ సైడ్ ఆపుతారు సార్. బస్సులో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి సార్. ఆడవాళ్ళు అసలు బయటకు రాగలుగుతున్నామండి. మగవాళ్ళు అలా మా ఇంట్లో మా వెనకాల తోడొస్తారు సార్. ఆ పిల్లల్ని తీసుకెళ్లాలంటే చాలా బితుకుమంటే వెళ్తున్నాం సార్. గంజాయి, మందు, గుట్టకాలు, సిగరెట్లు మనుషుల మీద వస్తారు సార్. మనుషుల మీద తాగుతారు సిగరెట్లు. ఇలా ఉంటే ఆడవాళ్ళకి రక్షణ ఏముంటుంది సార్? మాకు చాలా భయంగా ఉంది సార్. అన్యాయం దృష్టిలో పెట్టుకొని మరి టీవీ ఛానల్ వారు, పత్రికల వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా మాకు సహకరించినందుకు, ఇక్కడికి వచ్చినందుకు ముందుగా నా తరపుని, మా గ్రామం తరపున వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి 1980లో మేము స్టీల్ ప్లాంట్ లో మెయిన్ గేట్ దగ్గర మా గ్రామం ఉండేది. ఆ 80లో మా గ్రామాన్ని ఇక్కడ షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసినప్పుడు ఎస్టీసీ గారు మా ఊరు రామాలయంకి, అమ్మవారి గుడికి, తర్వాత స్కూల్ స్థలము 3 రోడ్లు కూడా ఎస్టీసీ గారు కేటాయించారు. రామాలయం స్థలము ఊరి మధ్యలో ఇచ్చారు. స్కూల్ స్థలము మా గ్రామం పక్కనిచ్చారు. అలాగే అమ్మవారి గుడి ఇక్కడ స్థలం చూపించారు. అప్పుడు చూపించినప్పుడు అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. దెమ్మగట్టి చెట్టు పాతి అమ్మవారిని తీసి వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా గ్రామస్తులు, చుట్టుపక్కల భక్తులు అందరూ కూడా మా దేవతను కలుస్తూ మరి సంవత్సరానికి 2 సార్లు పండుగ చేస్తూ మనం గ్రామం తరపున అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అయినా సరే సుమారు 45-46 సంవత్సరాల నుంచి కూడా మా చిన్నడుపూరు గ్రామంలో ఆధీనంలో ఈ దేవాలయం సంబంధించిన స్థలం ఉన్నప్పటికీ కూడా మేము ఎంత ఇబ్బంది అయినా సరే అందరి సహకారంతో ఒక పెద్ద టెంపుల్ నిర్మించుకోవడం జరిగిన తర్వాత మేము ఆర్థికంగా కూడా తిరిగిన తర్వాత మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి మా గ్రామస్తులతో మాట్లాడి మేము చెప్పాము, సార్ చాలా పెద్ద గుడి కట్టాం, మెయింటెనెన్స్ చేయలేకపోతున్నామని మా గ్రామస్తులు కమిటీ వాళ్ళు అందరూ అతనికి తెలియజేసిన తర్వాత నేనున్నాను, మీకు అందరికీ ఆ మెయింటెనెన్స్ గురించి మీకు సహకారాలు అందిస్తానని చెప్పడం జరిగింది.